ఏలూరు జిల్లా కొమడవోలులో హౌసింగ్ లేఅవుట్ను ఎమ్మెల్యే బడేటి చంటి ఆకస్మికంగా తనిఖీ చేశారు. 8,25,00,000 విలువైన కరెంట్ మెటీరియల్, డోర్స్, పైప్స్ను ప్రభుత్వ గోడౌన్లలో కాకుండా ప్రైవేటు గోడౌన్లలో ఉంచడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 ఏళ్లుగా ఇప్పటివరకు లబ్ధిదారులకు ఎందుకు ఇవ్వలేదని హౌసింగ్ అధికారులను నిలదీశారు. సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్తామని, మెటీరియల్ పక్కదారి పట్టిస్తున్న అధికారులను వదిలే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే బడేటి చంటి హెచ్చరించారు. మీరు అడిగితే మేము అడిగేవాళ్ళం. మీరు అసలు దీన్ని ఇవి ఉన్నాయనేది మీరు చెప్తే ఇది అవుతుంది. బాక్స్ లా చూడు ఎవరైతే చేశాడో ఆడు ఇందులో నుంచి సరుకు పట్టుకెళ్ళిపోతున్నాడు అనేది మాకు ఇన్ఫర్మేషన్ వస్తే నేను ఇప్పుడు సాయంత్రం పూట మీకు చేశాను. నేను వాళ్ళు ఇక్కడ రాకపోతే మీ దగ్గర అగ్రిమెంట్ ఉందా దీనికి సంబంధించి? లేదు. ఎందుకు లేదు అంటే దొంగ సరుకు కింద లెక్కేగా. రాత్రికి పట్టుకెళ్ళిపోతాడు, ఎవరు సమాధానం చెప్తారు? అతను రాత్రికి సరుకు మార్చేస్తాడన్న సంగతి కూడా తెలిసే నేను ఇప్పుడు ఇన్స్పెక్షన్ రావడం జరిగింది. దీంట్లో ఎవరైతే లబ్ధిదారు ఇదంతా ప్రజలకు ఇవ్వాల్సింది. మాకు చెప్పు అంటే మంత్రి గారితో మాట్లాడి వీళ్ళందరికీ కూడా ఉచితంగా ఇప్పించేవాళ్ళం. ఎందుకంటే 8 కోట్ల రూపాయలు అలా పెట్టుకోవటం వల్ల ఇప్పుడు ఇందులో కలర్లు వెలిసిపోయినాయి, కొన్ని టైల్స్ పగిలిపోయినాయి, బాత్రూమ్ డోర్ ఏదైతే డోర్స్ ఉన్నాయో అన్ని కొన్ని నానిపోయి ఉన్నాయి. ఇవన్నీ కూడా వేస్ట్ గా నిరుపయోగం అయిపోతాయి. మేము వచ్చేసరికి 400 ఇళ్లకి సరిపడా రంగుని వీళ్ళు పారపోసారని చెప్తున్నారు. కనీసం వాళ్ళకి అది పెట్టలా అంటే కొంతకాలం పోయిన తర్వాత ఈ కూడా పాడైపోయినాయండి, మనం తగలేసేయాలని చెప్పుండేవారము. మరి ఇది అంతా కూడా వీళ్ళ అశ్రద్ధే. డెఫినెట్ గా మంత్రి గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది. మంత్రి గారి లైన్ లో దొరకలేదు. డెఫినెట్ గా దీన్ని పొద్దున్న మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. ఎందుకు మీరు ఎమ్మెల్యేలకు చెప్పలేదు అనేది ఆయన అడుగుతారు. అసలు ఇవన్నీ కూడా ప్రైవేట్ గోడౌన్లో ఏదైతే అగ్రిమెంట్ కూడా లేకుండా, ఎందుకంటే వీళ్ళకి సంబంధించి కోడల్లో గోడౌన్ ఉంది, ఇవి అక్కడ పడతాయి. అక్కడ ఎందుకు పెట్టలేదండి మీరు? ఇవి అక్కడ పడతాయిగా. ఎందుకు పెట్టాలి? అక్కడ పెట్టే స్థలం ఉన్నప్పటికీ మీరు ఎవరో ఇంట్లో పెట్టి ఇక్కడ పెట్టవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనికి మీరు సమాధానం చెప్పాలి. మీరు ఎవరైతే ఉన్నారో, పీడీ గారు ఉన్నారో, లేకపోతే కింద ఎవరైతే వర్క్ ఇన్స్పెక్టర్ ఉన్నారో, వర్క్ ఇన్స్పెక్టర్ మొన్న కూడా మీకు చెప్పాను పట్టాల విషయంలో జరిగింది, ఇలా జరిగిందని నేను చెప్పాను, నమ్మద్దని. మీరు అప్పుడైనా మాకు చెప్పవలసింది.